నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో జిల్లా వ్యాప్తంగా 27 మండలాల సర్పంచ్ అధ్యక్షుల సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా సర్పంచ్ ఫోరం కమిటీ ఎన్నికలు జరిగాయి. దీనిలో భాగంగా 27 మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఇందులో నుండి 21 మండలాల సర్పంచ్లు ఏటీఎస్ శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సర్పంచుల సమాఖ్యకు ఎన్నిక జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 27 మండల్స్ కు చెందినటువంటి మండల సర్పంచుల ఫోరంల అందరం కలిసి ఏకతాటిపైన అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించినందుకు గౌరవంగా వాళ్ళు నాకు పెట్టినటువంటి ఈ అధ్యక్ష పదవిని ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో జిల్లాలో ఉన్నటువంటి 27 మండల అధ్యక్షులే కాకుండా 530 మంది మాకు సర్పంచులు ఉన్నారు. ఈ 530 మంది సర్పంచులకు దాదాపు 12-13 లక్షల ప్రజలకు మేము ప్రతినిధులము కాబట్టి అందరి మనోభావాలకు అందరు అనుకునే విధంగా మా యొక్క ఈ ఐక్యత ఇవాళ అధ్యక్ష ఎన్నికనే కాకుండా జిల్లా సర్పంచుల సమాఖ్య సంఘము అన్ని పదవులు కూడా వేసుకోవడం జరిగింది అందరి ఆమోదయోగ్యంతో. కావున ఈ సంఘము బాధ్యతతో కూడినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మా మీద పెట్టడం జరిగింది కాబట్టి మేమందరము ఈ ఐక్యతతో సర్పంచులకు ఉన్నటువంటి హక్కులను పోరాడి సాధించుకుంటాం. గవర్నమెంట్ తో ప్రభుత్వముతో కలిసి పనిచేసి ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవడానికే ఈ ఐక్యతను వాడుకొని ఐక్యతగా ఉండి ప్రతి ఒక్క సర్పంచుల యొక్క హక్కులను మేము కాపాడుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు మా ఐక్యత చాటుకుంటామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఈ సర్పంచుల యొక్క సంఘము ఏదైతే ఏర్పరచుకున్నామో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం ఐక్యంగా ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు అందరం కష్టపడి ఐక్యంగా ఉండి ఇవాళ మనకున్నటువంటి హక్కులకు ఏ స్థాయికైనా ఇవాళ ఏ మంత్రి గారి దగ్గరికైనా సరే సీఎం గారి దగ్గరికైనా సరే ప్రభుత్వంతో సరే అందరం కలిసి వెళ్లి ఐక్యతతో మాకు రావాల్సినటువంటి నిధులు విధులన్నీ కష్టపడి సాధించుకొని అందరి మన్నలను పొందడానికి ఈ ఐక్యత మాది అందరికీ అవుతుందని మేము సభాముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరొకసారి పిలవగానే ఇవాళ అందరం మేము మీటింగ్ పెట్టుకుందాము ఒక సమాఖ్య సంఘం ఏర్పరచుకుందాము అనగానే మా గౌరవ సభ్యులు జిల్లాలోని నలుమూలల నుండి 27 మండలం నుంచి వచ్చి 21 మంది నాకు సంఘీభావం తెలిపి నన్ను అధ్యక్ష పదవిలో ఉంచినందుకు పేరు పేరున వీళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యత. 27 మంది అందరం ఒకటే యూనియన్, ఒకటే సంఘం, ఒకటే ఐక్యత. మీరు భవిష్యత్తులో కూడా ఎవ్వరు గాని ఇంకో రకంగా భావించి ఇంకా వేరే ఎటువంటి కాకుండా మాతో కలిసి ఈ సంఘంకు అందరే బలపరిచి అందరం ఏకతాటి మీద నడిచి ఒక కుటుంబం లాగా ఒక మంచి వాతావరణంలో మనకు ఏదైనా సరే పని చేసుకుందామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. జరిగింది.